నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్కు అలాగే ప్రభుత్వానికి మధ్య కూడా చాలా గ్యాప్ కనపడుతుందని పార్టీ వర్గాలు కొంతకాలంగా భావిస్తున్నాయి. ప్రభుత్వము ఏమేమి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి పథకాలు తీసుకురాబోతుంది, మార్గదర్శకాల విషయంలో అయితే మాత్రం ఇటు ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఒక చాలా గ్యాప్ ఉండడంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. అసలు ప్రభుత్వము ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ప్రభుత్వం అసలు ఏం చేయబోతుంది అనే దానిపైన అసలు క్లారిటీ ఉండట్లేదని కూడా గాంధీ భవన్ వర్గాలు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంతకాలంగా మాట్లాడుకుంటున్నారు. ఇదే అంశంపై కూడా పెద్ద ఎత్తున కూడా పీసీసీకి ఏఐసీసీ స్థాయిలో కూడా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసిన సందర్భాలు చాలా వచ్చాయి. ఎందుకంటే ఇటు పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఒక విడదీయని ఒక గ్యాప్ ఉండడంతో మరోవైపు పార్టీలో ఏం జరుగుతుందనే దానిపైన ప్రభుత్వాన్ని లేకపోవడం, ప్రభుత్వంలో ఏం జరుగుతుందన్న విషయాల్లో కొన్ని విషయాలు మాత్రం సమన్వయం లేకపోవడంతో ఈ యొక్క అంశాలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా అంశాలు కూడా బయటకు వచ్చినాయి. మనం యాదగిరిగుట్ట సంబంధించిన ఏదైతే ట్రస్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో మాత్రం సభ్యుల ఏర్పాటు విషయంలో పెద్ద ఎత్తున వార్తల్లో కూడా వివాదాస్పదమైంది. మాకు కనీసము నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా సంబంధించిన మాకు చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకుంటే ఎలా, మాకు కనీసం సమాచారం లేకపోతే ఎట్లా ఉంటుందనే దానిపైన కూడా చాలా చర్చ రావడం, దాన్ని పీసీసీ అధ్యక్షుడు కూడా ఏకంగా అవును నిజంగా చెప్పాల్సింది కొన్ని విషయాలు కూడా కొన్ని కీలకమైన పదోన్నతుల విషయంలో, నిర్ణయాల విషయంలో పార్టీలో అలాగే కీలకంగా ఉంటున్న వారికి ప్రాంతాన్ని బట్టి, సామాజిక వర్గాన్ని బట్టి, అక్కడ ఉన్న నిర్ణయము ఆ పరిధిలోకి వచ్చిన దాన్ని బట్టి మాత్రం చెబితే బాగుంటుంది, ఎలాంటి వివాదాలు కూడా ఉండే అవకాశం లేదని కూడా నేరుగా మహేష్ కుమార్ గౌడే మాట్లాడిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిజంగా కొంత చర్చ జరగాలి. వాస్తవానికి చర్చ జరిగిన తర్వాత ఏది మంచి చెడు ఏమైనా మార్పు చేర్పులు ఉంటే బాగుంటుంది తప్ప ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇక్కడ పార్టీలో బయటకు వచ్చి మాట్లాడడం, అది కూడా ప్రతిపక్షాలకు కూడా ఆయుధంగా మారే అవకాశం ఉన్నట్టయితే మాత్రం ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. నేతల మధ్య కూడా ఈ మధ్యకాలంలో బాగా గొడవలు అవుతున్నాయి. ఒకరిపై ఒకరు అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన వ్యవహారాన్ని, అంతర్గతంగా పార్టీలో చెప్పుకోవాల్సిన విషయాలను కూడా నేరుగా మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడడంతో ఒక్కసారిగా వార్తల్లో కూడా వినాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దీని పార్టీ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో కనీసము సమన్వయం లేదు, ఒకరికొకరికి కనీసం కూడా సమాచారం కూడా లేకుండా కొన్ని నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఒక నియోజకవర్గంలో ఇంకొక ఎమ్మెల్యే కనీసం పరిధిలో సమాచారం ఇవ్వకుండా వెళ్ళిపోవడం, ఇలాంటివి ఒక్కొక్కటి ఒక్క సమస్య కాదు చాలా వరకు కూడా రావడంతో ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఒక నిర్ణయం తీసుకోవాలని పీసీసీ స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆలోచించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసిన సందర్భం కనిపిస్తుంది. సమన్వయ కమిటీ ద్వారా అయితే మాత్రం ప్రభుత్వం ఏమేమి నిర్ణయాలు తీసుకుంటుందో అది తీసుకునే ముందు ఒకసారి డిస్కషన్లో పార్టీకి సంబంధించిన పార్టీని కూడా దాంట్లో కలుపుకొని మాట్లాడుకొని ఈ నిర్ణయం తీసుకోబోతున్నాము, వీళ్ళకి అవకాశం కల్పించబోతున్నాము, ఈ స్కీము రాబోతుంది, ఇంతమందికి జరగబోతుంది, మరి దీంట్లో ఇంకేమన్నా సాధక బాధకాలు ఉంటాయా, ఏమన్నా సవరణలు ఉంటాయా, మార్పు చేర్పులు ఉంటాయా అనే దానిపైన డిస్కషన్ జరగడం వల్ల కొంత వాస్తవానికి ఏమైనా పదోన్నతుల విషయంలో ఒకరికి ఇస్తే ఒకరికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సామాజిక వర్గాల సమస్య ఉంటుంది, ప్రాంతీయ సమస్య ఉంటుంది, ఇలా రకరకాల సీనియారిటీ సమస్య ఉంటుంది. తద్వారా ఎన్నో అంశాలు ప్రభావితం అవుతున్న సందర్భంలో ఇవి ముందే డిస్కషన్ చేసుకుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వివాదాస్పదంగా విమర్శలు చెప్పుకునే పరిస్థితి రాదుగా అనేది కూడా ఇక్కడ చర్చ. సో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి దీని సమన్వయ కమిటీలో భాగంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, అలాగే పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్, దాంతోపాటు మంత్రుల్ని కూడా దీంట్లో ఉంచి ఈ కమిటీలో నిర్ణయం తీసుకొని ఇలా ముందడుగేద్దామన్న సందర్భము వస్తే మాత్రం నెక్స్ట్ అది పార్టీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉండదు. పార్టీకి ముందస్తుగానే ఇది ఇలా జరగబోతుంది, ఇది చేయబోతున్నామనే ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా కాస్త ఉన్న పలంగా ఒక్కసారి తెలిసిన దానికంటే ఒకేసారి ముందే తెలిస్తే మాత్రం కొంత ఏమైనా మార్పు చేర్పులో కూడా అవకాశం ఉంటుందనేది కూడా ఒక చర్చ. సో 40 రోజులకు అంటే సుమారు 45 రోజులకు ఒకసారైనా ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారట. ఎందుకంటే వివాదాల పరిష్కారం కోసం కాస్త ఇటు పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం ఉండడం కోసం అయితే మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సో ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ
ఈ సమన్వయ కమిటీలో కూడా ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలే మంత్రులే ఉన్నారు తప్ప పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ నిర్ణయంలో భాగంగా ఈ కమిటీలో పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఉంటే బాగుంటుంది. కానీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళే మళ్ళీ చర్చించుకోవడం వల్ల పార్టీకి సంబంధించిన నేతలకు అంతగా అవకాశమేం కనిపించట్లేదు. ఎందుకంటే పిఐసి ఇప్పటికే ఉంది. ప్రతి నెలకోసారి కూడా ఈ పొలిటికల్ అఫైర్ కమిటీ అయితే మాత్రం ఇటు గాంధీ భవన్లో అయితే మాత్రం సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో కూడా ముఖ్యమంత్రి, అలాగే పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి ఇన్ఛార్జు, ఇటు మంత్రులు, అలాగే దీంతో పాటు పార్టీకి సంబంధించిన చాలామంది కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా సభ్యులుగా ఉంటారు. సో ఇటు పార్టీ ప్రభుత్వం సంబంధించిన నిర్ణయాలు జరిగినప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ద్వారా ఏమైనా సాధక బాధకాలు ఉన్నా కానీ మార్పులు చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ సమన్వయ కమిటీలో పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఎవరు లేకపోవడంతో, అంటే ఎక్కువగా ఎవరు లేరు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఉన్నారు, దాంతోపాటు ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జ్ ఒక్కరు ఇక్కడ యాడ్ అవుతారు. ఇక సీతక్క గారి గురించి చెప్తే ఆమె మంత్రిగా కొనసాగుతున్నారు, దామోదర రాజనరసింహ కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. ఇలా మంత్రులే మళ్ళీ ఇక్కడే వీళ్ళు ఉంటారు తప్ప వీళ్ళతో పాటు మరి పార్టీలో కీలక సీనియారిటీ పరంగా కానీ పార్టీలో ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ అలాగే ప్రచార కమిటీ చైర్మన్ కానీ ఇక ముఖ్యమైన వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం అయితే ముందస్తుగానే పార్టీకి సంబంధించిన వాదన, పార్టీ నేతల్లో కార్యకర్తల్లో ఉన్న అభిప్రాయాలను కూడా అదే సమన్వయ కమిటీలో తెలిపే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే కీలకంగా ఉండడం, పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క సమన్వయం దాంట్లో లేకపోవడం కూడా మరొకసారి చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిఐసి సమావేశం ఉండగా కొత్తగా సమన్వయ కమిటీ దేనికి అనే ఒక చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పిఎస్సీని దాదాపు ఇదే అంశాలు ఎక్కువగా నిర్ణయం అయితే పార్టీకి సంబంధించినవి ఎక్కువ అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవి కూడా గాంధీ భవన్ వేదికగా అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సమన్వయ కమిటీ కారణంగా పిఎస్సికి సమన్వయానికి మరి తేడా ఏంటనే ఒక చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు రెండు కూడా ఒకే లక్షణాలతో ఈ యొక్క సమావేశాలు ఉంటాయి. చూడాలి, ఇటు పార్టీకి ప్రభుత్వానికి ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను దగ్గర చేయడానికి, వివాదాలు లేకుండా చేయడానికి, అందరికీ సమాచారం తెలియడానికి ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా ఢిల్లీ వేదికగా సమావేశం జరిగింది. మరి తర్వాత మరి ఈ సమావేశ ఫలితాల ద్వారా ఏమైనా పార్టీలో ఏమైనా క్రమశిక్షణ వచ్చే అవకాశం ఉందా, వివాదాలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఎప్పట్లాగానే ఏదో పేరుకే ఏదో సమన్వయ కమిటీలాగా ఉండబోతుందా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నిజంగా అంతర్గత సమస్యలు రోజుకు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కనుక చూస్తే మాత్రం తుంగతుర్తి, మనం మునుగోడు సంబంధించిన అంశం చూసాం. తుంగతుర్తి వివాదం ముగిసిందనే లోపు మళ్ళీ ప్రారంభమైంది. ఇటు చేవెళ్ళకు సంబంధించిన అంశం కూడా మెల్లమెల్లగా చాప కింద నీళ్ళగా తెరపైకి వస్తుంది. ఇటు ఎమ్మెల్యేలు, ఇటు మంత్రులకు ఎమ్మెల్యేలకు సంబంధించిన కోఆర్డినేషన్ లేకపోవడం, అలాగే రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇటు కార్పొరేషన్లకు సంబంధించినవి ఇవి పొడిగిస్తారా లేదా అనేది కూడా అక్కడ ఆగిపోయింది. ఎవరు ఎప్పుడు ఏ అంశాన్ని బయటకు వచ్చి మాట్లాడుతారో అర్థం కావట్లేదు, ఏ అంశాన్ని తెరపైకి తీసుకొస్తారో అర్థం కావట్లేదు. ఇలా మొత్తానికైతే మాత్రం వార్తల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో రోజుకోటి వస్తున్నాయి. గాంధీ భవన్గా ప్రతిదానికి పంచాయతీలకు ఒక అడ్డాలాగా మారిపోయింది. మరి ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక గాంధీ భవన్ రాక ఆగిపోతుందా, మరి అంతర్గతంగానే సమస్యలు పరిష్కారం అవుతాయా, అలాగే ప్రభుత్వానికి పార్టీకి వాస్తవానికి కాస్త లింకు లేదు కొంతకాలంగా. వాస్తవానికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా పార్టీకి చెప్పాలనే లేదు. ఎందుకంటే పార్టీ ఫంక్షనింగ్ పార్టీ చేసుకుంటూ పోతుంది, ప్రభుత్వ ఫంక్షనింగ్ ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాల్సిందే అంటే మాత్రం వాస్తవానికి గతంలో కూడా అంత సీరియస్గా ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ జరగదు. మరి ఈసారి కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది, సమస్యలు పరిష్కారం అవుతాయా, నిజంగానే ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు మరి చెప్పడం ద్వారా అవుతాయా, చెప్తారా? మరి ఈ యొక్క కమిటీలో పార్టీకి సంబంధించిన కీలక నేతలు లేకుండా ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఉండడంతో మరి కొత్త చర్చ వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే సీనియర్లు పిఎస్సి సమావేశంలో ఉండేవారు, తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ కనుక చూస్తే మాత్రం ఎక్కువగా మంత్రులే మాత్రమే కనిపిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ప్రభుత్వాన్ని గురించి చెప్పి మరి పార్టీకి సమన్వయం ఎలా చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. చూడాలి ఈ సమావేశంపై ఏమేమి వస్తాయో, దీని ఫలితాలు ఏందో అని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. మరి
సమన్వయ కమిటీతో నిజంగా కాంగ్రెస్ పార్టీలో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? అంతర్గత సమస్యలు కూడా ఈ యొక్క సమన్వయ కమిటీతో పరిష్కారం వచ్చి పార్టీకి ప్రభుత్వానికి కూడా ఒక గ్యాప్ పోయే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేసి చెప్పండి.